మీ వంట ఏంటన్నారు? మిక్స్డ్ లీఫీ దాల్. ఓకే ఓకే, మరి మిక్స్డ్ లీఫీ దాల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ దాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన చుక్కకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేయాలి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లి ఓకే, కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా పసుపు వేయాలండి. ఓకే. ఇద్దరేనండి అక్క చెల్లెలు? ఇంకా ఉన్నారా? ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరమేనండి. అన్నదమ్ముళ్ళు ఉన్నారా? 2 తమ్ముళ్ళు, నేను పెద్దదాన్ని. నెక్స్ట్ ఉల్లిపాయల మీరు అందరికంటే పెద్ద? నేను పెద్ద, నా వెనక తమ్ముడు, తమ్ముడు వెనక చెల్లి, చెల్లి వెనక మళ్ళీ తమ్ముడు. బాగుంది, అట్లా అన్నమాట. నైస్. వీళ్ళ ముగ్గురికి, నాకు వీళ్ళిద్దరికైనా చిన్న తమ్ముడు ఉన్నాడు. ఇంకొక అకేషన్ ఉందన్నమాట, బ్యాలెన్స్. ఓకే ఓకే, కొద్దిగా ఇది వేగాలండి. సో ఏమేమి ఆకుకూరలు తీసుకుంటున్నారు మీరు? తోటకూర, పాలకూర, చుక్కకూర. చుక్కకూర ఓకే. సో ఈ మూడిటి కాంబినేషన్ బాగుంటుంది కదా. లేదు అంటే మనం కొంచెం తోటకూర, పాలకూర, మెంతి కూర కూడా తీసుకోవచ్చేమో కదా. అది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో బాగానే ఉంటుంది. మెంతి కూర టమాటాతో బాగుంటుంది. అంటే ఇలా కాంబినేషన్ లో కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అయినా కూడా మనకి బాగానే ఉంటుంది. కొద్దిగా ఇది వేగాలండి. నెక్స్ట్ ఆకుకూరలు అన్ని వేసేసుకోవటమేనా? తోటకూర, తోటకూర, నెక్స్ట్ పాలకూర, ఓకే, నెక్స్ట్ చుక్కకూర. కొద్దిగా వాటర్, కొద్దిగా మగ్గడానికి వాటర్ వేయాలి. చాలా అందులోనే కొద్దిగా చింతపండు రసం అండి. ఓకే, చుక్కకూర ఆల్రెడీ ఉంటుంది. అవును, కొద్దిగా ఉంటుంది. అందుకు పప్పు క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలండి. ఓకే ఓకే, ఇది సరిపోతుందండి. చాలా. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి పేస్టా? ఉప్పు వేసాను. ఉప్పు వేసి గ్రైండ్ చేసేసారా? ఓకే. మనకు కావాల్సింది ఇంకా కారం అంతా? కారం ఎక్కువ ఇదేనండి. మీ ఇంట్లో కారం ఎక్కువ తింటారా? లైట్ గానా? మీరు చేసేదాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది క్వాంటిటీ. అంటే పప్పు ఎక్కువ మీరు కారం తక్కువ తింటారు కదా. కారం తక్కువేం తినను, అట్లా అని చెప్పి ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కాదండి, ఆ క్వాంటిటీకి సరిపోతుంది. సరిపోతుందా? అంటే ఎక్కువ అంటే ఎక్కువ తినము, తక్కువ తినము, మీడియం తింటాము. కాకపోతే మనం మీరు ఎంచుకున్న పప్పుకి దానికి సరిపోతుంది. మీరేం చేస్తుంటారండి సుమలత గారు? హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. ఏమైనా వేయాలా దీంట్లో? పప్పు కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా లేకపోతే అది పచ్చి. మీకెంతమంది పిల్లలు? ఇద్దరండి, పాప బాబు. పాప బాబు. వాళ్ళు ఏం చదువుతున్నారు? యూకేజీ బాబు, నర్సరీ బేబీ. పాప పేర్లు? వైష్ణవి, హరీష్ రాజు. హరీష్ రాజు. ఓ, మీ వారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్. పేరేంటి? లక్ష్మణ్ రాజు. ఓకే, ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం? పప్పు. పప్పు యాడ్ చేసేద్దామా? దీన్ని తెస్తారా? గట్టిగా అయిందా? తీసి వేసుకో, లేకపోతే అక్కడ గెరెట్ ఉంది దాంతోనే. వాటర్ కావాలి. వాటర్. మనకి ఇందులో పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలా, ఆకుకూరల క్వాంటిటీ ఎక్కువ ఉండాలా? పప్పే ఉండాలా? అది కొద్దిగా మగ్గనివ్వండి.
తక్కువైనా పర్వాలేదండి. ఎక్కువైతే ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. నో ప్రాబ్లం అండి. నో ప్రాబ్లం. అక్క చెల్లెలు కాబట్టి ఎవరైనా అడ్జస్ట్ అవుతాం. అంతేలేండి. ఇది మగ్గెలోపు తాలింపు పెట్టేసుకున్నాం. దీన్ని సపరేట్ గా పెట్టాలి తాలింపు. ఓకే ఓకే. సో ఈ ప్యాన్ లో పెట్టుకున్నాం. ఆయిల్ తక్కువగా వేసుకున్నాం కదండి, అందుకని ఇది ఇటు పెడతాను. అవును, ఇందాక ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అందులో పోపు పెట్టేసుకుంటే ఏమవుద్ది? అది మంచి ఫ్లేవర్ మంచిగా కనపడదండి. వెల్లుల్లి దెబ్బలు టేస్టీ కోసం. ఓకే. స్మెల్ వల్ల వేరే వస్తుంది. ఇలా సపరేట్ చేసుకుంటే బాగుంటుందా? దీంట్లో కూడా కొంచెం మనం వెల్లుల్లి వేసుకోవాలా? ఓకే. కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాం. సో ఇది ఫైనల్ గా అదంతా అయినా పైన వేసేసుకుంటే సరిపోతుందా? ఓకే. ఎండుమిర్చి, చూడండి. అవ్వాలా? చాలా చాలు. ఆఫ్ చేసేయచ్చా? ఇది వేగితే ఫైనల్ గా దాన్ని పెట్టేసుకోవచ్చా? ఓకే. అంతేనా? ఇందులో పసుపు ఇంకేం అక్కర్లేదు? పసుపు అందులో వేస్తాం కదండి, పప్పులో వేస్తాము. ఓకే. ఆఫ్ చేసి ఇప్పుడు ఇది అందులో కలిపేయాలి ఒకసారి. ఫైనల్ గా పోపు పెట్టుకుంటే ఆ పోపు స్మెల్ అనేది మనకు తెలుసు, బాగా తెలుస్తూ ఉంటుంది. అవును. దాని మీద ఉంచండి, బరువుగా పప్పు ఎక్కువ ఉంది కదా. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అండి. మిక్స్డ్ లీఫీ దాల్. ఓకే అండి, మరి వేడివేడిగా మిక్స్డ్ లీఫీ దాల్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు మిక్స్డ్ లీఫీ దాల్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ దాల్ తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర, తరిగిన పాలకూర, చుక్కకూర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి దగ్గర పనివ్వాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు ఆకుకూరల మిశ్రమంలో వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ లీఫీ దాల్ రెడీ.